తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రూపం ఎలా ఉంటుందమ్మా? ఎన్నోసార్లు మీరు దగ్గరుండి చూసారు అమ్మవారిని. మేమంటే ఎప్పటికో కానీ అవకాశం దక్కదు. ఒక్కసారి వెళ్ళాను, అప్పుడే మీ దర్శనం కూడా కలిగింది నాకు. అయితే అసలు అమ్మవారిని వర్ణిస్తారా? ఎలా ఉంటారు కామాక్షి అమ్మవారు? మనం ఒక్కసారి కాంచీ క్షేత్రానికి వెళ్ళొచ్చేద్దాం. అంతకన్నా చక్కగా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సాధారణంగా మనకి అరక్కోణం ట్రైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కాచిగూడ నుంచి పుదుచేరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇదివరకు చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ అని ఉండేది. అది ఎక్కి మనం అరక్కోణం దిగి నుంచి అక్కడి నుంచి ఒక 45 నిమిషాలు ఆటో ఎక్కి వెళ్ళిపోతే కాంచీపురం వచ్చేస్తుంది. లేదా మనం చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి 1.5 hours లో కంచి క్షేత్రానికి వెళ్ళిపోతాం. మన కంచి కామకోటి పీఠం వాళ్ళు ఏర్పాటు చేసిన వసతి గృహం ఉంది, యాత్రి నివాస్ అంటారు. మనం అక్కడే ఉన్నాము అనుకుందాం. యాత్రి నివాస్ బయటకు వచ్చి ఎడం పక్కన చూస్తే ఈస్ట్ గోపురం లోపలికి వెళ్తే ఈస్ట్ మాడ వీధి అని ఉంటుంది. ఈస్ట్ గోపురం అని ఉంటుంది. నాలుగు వైపులా గోపురాలు ఉంటాయి. కానీ మనకి ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్ ఒకటి, నార్త్ ఎంట్రన్స్, సౌత్ ఎంట్రన్స్ ఒకటి ఎంట్రన్స్ లేదు. ఈస్ట్ సైడ్ అయితే మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ అన్నమాట. లోపలికి వెళ్ళి ఎదురుకుండా ఒక్కసారి అమ్మవారికి నమస్కరించుకొని, గోపురానికి నమస్కరించుకొని, బయట మనకు ఒక ధ్వజస్తంభం ఉంది. ఎంటర్ అయిన వెంటనే ఎడం పక్కన తిరిగితే మడపల్లి అని ఉంటుంది. మడపల్లిలో అమ్మవారి నైవేద్యాలన్నీ చేస్తారు. అమ్మవారికి త్రికాల అభిషేకాలు జరుగుతాయి కనుక అక్కడి నుంచే వస్తుంది ప్రసాదాలు. మొత్తం ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళామంటే అమ్మవారి గుడి వెనకాల పుష్కరిణి ఉంటుంది. అలా తిరిగి వచ్చేటప్పుడు ప్రళయబంధుని దుర్గా అమ్మవారి గుడి ఉంది. ఇందాక ఆవిడ కాపాడిందిగా వచ్చి ఆ అష్టభుజాలతోటి అమ్మవారి గుడి ఉంది. దాని తర్వాత మనం ప్రదక్షిణ చేసుకొని వచ్చాం అనుకుందాం. ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. సాధారణంగా మామూలుగా దర్శనానికి వెళ్ళాలంటే మెయిన్ లైన్లో వెళ్ళాలి. అభిషేకం బుక్ చేసుకున్నాం అనుకుందాం, చందన అలంకారమే చేసుకుంటున్నాం అనుకుందాం చక్కగాను. సో మనకి ఫస్ట్ వచ్చేది శుక్రవార మండపం. శుక్రవార మండపం లోపలికి వెళ్తే అక్కడ అమ్మవారికి ఉత్సవ కామాక్షికి జరగవలసిన ఉత్సవాలన్నీ అక్కడ జరుగుతాయి. ఇప్పుడు శుక్రవారం కానీ, అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ అలా పూజలు జరుగుతాయి. అది చూసుకొని కొంచెం ముందరికి వెళ్ళి దాని తర్వాత మన కుడి పక్కన ఆఫీస్ ఉంటుంది. కాంచీపురం అమ్మవారి గుడిది ఆఫీస్. ఎడం పక్కన మనకి వరసిద్ధి వినాయకుడు ఉంటాడు. ఆయనకి లెఫ్ట్లో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడు. శృంగార వేలర్ అని ఉంటుంది. ఆయనకో నమస్కారం. వినాయకుడికి 3 గుంజలు తీసేసి ఓ నమస్కరించుకొని మనం లోపలికి వెళ్తే ఇంకా మళ్ళీ లోపల ప్రదక్షిణ చేయాలిగా. మనం లోపలికి వెళ్ళిన తెలిసిన వాళ్ళైతే ఇమ్మీడియట్గా రైట్లో చూస్తాం. అక్కడ మన ఆది శంకరాచార్య వారి సిద్ధిస్థలం ఉంటుంది. వారిని ఒక నమస్కారం చేసుకొని మన ఎడం పక్కన మరి ఇలా వెళ్ళకూడదుగా, అప్రదక్షిణగా వెళ్ళకూడదు కనుక ప్రదక్షిణ పూర్వకంగా వెళ్దామని వెళ్తూ ఉంటే మనకి ఎదురుకుండానే గాయత్రి మండపం కనిపిస్తోంది. అక్కడ ఒక బుజ్జి వినాయకుడు ఉంటాడు ఆ మండపానికి, ఆ గోడకి. ఆయన పేరు ప్రసన్న గణపతి. ఆయనకు నమస్కారం చేసుకొని ఎడం పక్కన తిరిగి దుర్వాస మహాముని ఉంటారు. కొంచెం మెట్లెక్కాలి. దుర్వాస మహాముని వారు అంటే పరమేశ్వరుడే దుర్వాస మహామునిగా వచ్చి ఈ అమ్మవారికి ఎలా అభిషేకాలు చేయాలి అంటే పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి ఇలాంటివి ఉంటాయి. కానీ అమ్మవారి దగ్గర ఫస్ట్ మనకు అభిషేకం చేసేటప్పుడు తేనెతో అభిషేకం చేస్తారు. ముందు పాలు, పెరుగు, తర్వాత పళ్ళతోటి అభిషేకం చేస్తారు. తర్వాత వచ్చి పసుపు నీళ్లు ఇంకా కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసి ఆఖరణ కలశ నీళ్ళతో అభిషేకం చేసి అలంకారం చేస్తారు. సో మన దుర్వాస మహాముని దర్శనం చేసుకొని మళ్ళీ ఒక్కసారి సందు ఉంటుంది పక్కన వెళ్తూ ఉంటే అక్కడ ఒక వినాయకుడు ఉంటాడు, ఇష్ట గణపతి. ఆయనకో నమస్కారం చేసుకొని అలా ముందరికెళ్తే పల్లవరాజ మండపం ఉంటుంది. పల్లవరాజ మండపంలోకి వస్తే అక్కడ ఉత్సవ కామాక్షి అమ్మవారు ఉంటారు. మనం ఉత్సవ కామాక్షి అమ్మవారు ఇక్కడ ఉంటే నమస్కారం చేసుకొని ఒక్కసారి అలా చూస్తే మనకి మూల కామాక్షి కనిపిస్తారు. అక్కడ ఇంకొక ధ్వజస్తంభం ఉంటుంది. మన కామాక్షి అమ్మవారి గుడిలో 3 ధ్వజస్తంభాలు ఉంటాయి. బయట ఒకటి, లోపలికి వెళ్తూ ఆఫీస్ పక్కన జయస్తంభం, వినాయకుడు వరసిద్ధి వినాయకుడు దగ్గర జయస్తంభం, మళ్ళీ పల్లవరాజ మండపంలోకి వెళ్తే ఇంకొక స్తంభం. అది ఆ ధ్వజస్తంభం దగ్గర నమస్కరించుకొని ఉత్సవ కామాక్షి నమస్కరించుకొని మనకు అదృష్టం ఉండి వాళ్ళు కట్టను ఓపెన్ ఉంటే
మనకు మూల కామాక్షి కనిపిస్తే ఒక నమస్కారం చేసుకొని అలా ముందరికి వెళ్తే బంగారు కామాక్షి అమ్మవారి పాదాలు ఉంటాయి. బంగారు కామాక్షి అమ్మవారిని మనకు తంజావూరులో ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది కొన్ని ఇబ్బందుల వల్ల అప్పుడు. సో ఆవిడ పాదాలు నమస్కారం చేసుకొని ముందరికి వస్తే రాజశ్యామల అమ్మవారు ఉంటారు. వారాహి రాజశ్యామల లలిత అమ్మవారికి మంత్రిని దండనాయిక. సో ఇక్కడ రాజశ్యామల అమ్మవారు ఆవిడకు నమస్కారం చేసుకొని కొంచెం ముందరికి వచ్చి దిగి వెళ్తూ ఉంటే పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి ఉంటారు. ఆయన ధర్మశాస్త్ర క్షేత్రపాలకుడు కంచి క్షేత్రానికి. ఆయన నమస్కరించుకొని మలచడికి మనకి ఆది శంకరాచార్య వారు. అంటే మనం లోపల ఒక ప్రదక్షిణ చేసాం. ఇప్పుడు మనకి అభిషేక మండపంలో వెళ్ళి కూర్చోవాలి. శుక్రవార మండపం, పల్లవరాజ మండపం, అభిషేక మండపం. ఫైనలీ అమ్మవారు గాయత్రి మండపంలో ఉంది. గాయత్రి మండపం లోపలికి వెళ్ళి కూర్చోవాలి. మన లోపలికే వెళ్ళి కూర్చున్నాం అనుకుందాం. మన లోపలికి వెళ్ళేటప్పుడు అభిషేక మండపంలోంచి అంటే వెనకాల నుంచి మనకి లోపలికి పంపిస్తారు, ముందు నుంచి కాదు, ఇది వరకు. అలా లోపలికి వెళ్ళేటప్పుడు మీరు గమనిస్తే ఎడం పక్కన కల్వర్ విష్ణు అంటే చోర విష్ణు అని అర్థం. అమ్మవారిని స్వరూప లక్ష్మిని అద్దం ఒకటి పెట్టుంటారు మన లోపలికి వెళ్ళేటప్పుడు. ఆయన అలా తొంగి చూస్తూ ఉంటారు అమ్మవారి తీసి. అది చూసుకుంటే అక్కడ ఒక చక్కగా ఒక బీరువా ఉంటుంది, అక్కడ ఒక వెండి వీణ కూడా ఉంటుంది అమ్మవారి కోసం అని బయటే పెడతారు. అలా వెళ్ళి మనం సింహం ఉందా, అమ్మవారు సింహవాహినిగా అమ్మవారి ముందర ఆ సింహం ముందర కూర్చున్నాం అనుకుందాం. చక్కగా కూర్చున్నాం, కట్టెను వేసేసారు. ఇప్పుడు కట్టెను ఎప్పుడు తెరుస్తారా అని మనం ఎదురు చూసుకుంటూ బతిమాలుకుంటూ ఉన్నాం అనుకో. కదా మోర వినదా పారాకేలనమ్మా వీణమ్మగా ఆక్షే అంపా. కట్టెను తెచ్చారే అనుకుందాం. చక్కగా అమ్మవారు ఎదుర్కొండా ఉన్నారు. ఆవిడ మూల కామాక్షి. ఆ అమ్మవారిని చూసుకుంటూ అమ్మవారు ఎలా ఉంది, అందుకని ముందర ఆవిడ పక్కన తపస్సు కామాక్షి, ఆవిడ ఎదురుకుండా బిలాకాశం, ఆ బిలాకాశ కామాక్షి. అమ్మవారి ఎదురుకుండా శ్రీచక్రం. ఆది శంకరాచార్య వారు శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు అక్కడ. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే భువనేశ్వరి ఆగమవేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ. ఆవిడ సింహాసనేశ్వరి. అమ్మవారు అలా కూర్చుంటే ఆవిడ పాశం అంకుశంతో ఉండి తర్వాత ఒక పుష్ప బాణాలు పట్టుకొని ఇక్కడ చెరుకు వీళ్ళు పట్టుకొని కిరీటం పెట్టుకొని, ఇంత పెద్ద కిరీటం. తర్వాత అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు ఇక్కడ ఇలా పెద్ద బొట్టు పెట్టి ఇక్కడ గంధం పెడతారు. అదే అభిషేకం అయిపోయింది, మనం వెళ్ళి కూర్చున్నాం చక్కగా. చందన అలంకారం చేసుకుంటున్నాం కదా, మొత్తం అమ్మవారికి అంతా ఫేస్ అంతా చందనం పెడతారు, చేతులు కిరీటం మొత్తం చందనం పెట్టేస్తారు. చక్కగా కళ్ళు కనిపించేటట్టు. మామూలుగా అయితే నలుపు రంగులో ఉంటుంది మన అమ్మవారి మూల విరాట్. చందనం తోటి మొత్తం పసుపు రంగులో ఉంటుంది అమ్మవారు. చక్కగా ఇలా అమ్మవారికి చీరలు కడతారు. సన్నటి నడుము, కటి ఆసనంలో ఉంటుంది. కటి ఆసనం అంటే ఆవిడ ఇలా కూర్చొని 2 పాదాలు పైకి ఉంటాయి. మనం మామూలుగా పద్మాసనం వేసుకుంటే ఇలా కూర్చుంటాం, అమ్మవారి పాదాలు ఇలా ఉండడం వల్ల ఈ 7 చక్రాలు అలైన్ అయి ఉంటుంది. ఆ ఆసనం కటి ఆసనం అంటారు. అమ్మవారు ఇలా కూర్చొని ఓంకార పీఠం పైన కూర్చుంది అమ్మవారు. తర్వాత అమ్మవారు మనని చందన అలంకారం అంతా అయిన తర్వాత హారతిస్తారు. హారతి ఇచ్చినప్పుడు చూడాలి, కళ్ళు చూడమని స్పెసిఫిక్ గా చెప్తారు. అప్పుడు అమ్మవారి కళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఇలా హారతిస్తూ ఉంటారు కదా, ఇలా చూపించినప్పుడు ఇలా కళ్ళు తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. అమ్మవారి కళ్ళు కనిపిస్తాయి. కామాక్షి అమ్మవారు అక్కడ ఉన్నారు అంటే ఆవిడ మన కోసం బిలాకాశం నుంచి వచ్చింది. ఆవిడ అక్కడ కూర్చుని ఉంది.
ఆ తర్వాత మనం ఏం చేస్తాము, ఆవిడ దర్శనం చేసుకొని మనకి కుంకుమ ఇచ్చిన వెంటనే కుంకుమ పెట్టుకోం. ఏం చేస్తామంటే అక్కడ అంజన కామాక్షి ఉంటుంది, అటు వెళ్ళి, అంటే అరూప లక్ష్మి ఉంది, అంజన కామాక్షి వైపు వెళ్ళి అంజన కామాక్షికి వేసి అప్పుడు కుంకుమ పెట్టుకొని, దాని తర్వాత అంజన కామాక్షి ఎదురుకుండా మీరు గమనిస్తే అక్కడ ఒక సౌభాగ్య గణపతి ఉంటాడు. ఎంతమంది వినాయకుల్లో లోపల చూసారా? సౌభాగ్య గణపతికి అందరూ ఆడవాళ్ళు సువాసినిగా ఉండాలని నమస్కరించుకొని, తర్వాత ఆయన పక్కన వారాహి అమ్మవారు ఉంటారు, దండనాయిక, ఆవిడకు నమస్కారం చేసుకొని వచ్చేటప్పుడు సంతాన స్తంభం ఉంది, అమ్మవారు కాంచీ క్షేత్రం నాభిస్థానం, అదే మూలం. ఎవరికన్నా పిల్లలు లేని వాళ్ళు అక్కడ చక్కగా సంతాన స్తంభాన్ని నమస్కరించుకొని, ఎదుర్కొండా బుజ్జి వినాయకుడు సంతాన గణపతి ఉంటాడు, ఆయన కూడా నమస్కారం చేసుకొని చక్కగా మనం బయటికి వచ్చి వాళ్ళు ఇచ్చే ప్రసాదం స్వీకరించి వచ్చి అమ్మవారిని ఇంకొకసారి తలుచుకుంటే మాయగా. మీరు ఒక్కసారి గమనించండి, వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం అయిన తర్వాత మనం బయటికి వచ్చిన వెంటనే ఎలాగ ఒక్కసారి మాయలాగా ఆయన మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే ఎలా కనిపించాడు, కామాక్షి అమ్మవారు ఆవిడ ముందు ఉన్నంతసేపు ఆ స్వరూపం అలా కనిపిస్తుందా, ఒక్కసారి బయటకు వచ్చి మళ్ళీ తలుచుకున్నా మళ్ళీ మనం ఏ ఫోటోనో చూసుకోవాలి కానీ అంత అద్భుతంగా అంత అందంగా ఉంటుంది అమ్మవారు. చాలా బాగుంటుంది. చాలా బాగుంటారమ్మ నిజంగా. అంటే మనం వర్ణించలేం కూడా కొన్ని, కానీ ఒక్కసారి మాకు అమ్మని చూపించేశారు మీరు మీ మాటలతో. నేను కూడా అలా వెళ్ళొచ్చేసాను కాంచీ క్షేత్రానికి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ వెళ్దామా అనే ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. వెళ్ళిపోదానండి, నేను అలాగే వెళ్తున్నాను, మీరు నాతో వచ్చేయండి. తప్పకుండా అమ్మ, అదృష్టం అనేది మీతో రావటం అనేది. మీరు దాదాపుగా ఎన్నిసార్లు దర్శించుకుంటారమ్మా? నేను సంవత్సరానికి ఇప్పుడు చాతుర్మాస కచేరీకి వెళ్తాంగా, అప్పుడు జయంతోత్సవాలు జరుగుతాయి, అక్కడ 7 రోజులు అక్కడే ఉండిపోతాను. పొద్దున రెడీ అయిపోయిందా ఫస్ట్ అమ్మవారి దర్శనం, తర్వాత మఠంకి వెళ్తాను. మఠంలో స్వామివారి ముందు అక్కడ పాడతాం. అక్కడ అంటే ఆడవాళ్ళందరూ అక్కడే ప్రోగ్రామ్ ఇవ్వాలి, మగవాళ్ళది సాయంత్రం అమ్మవారి గుళ్ళో ఉంటుంది, పక్కన నవరాత్రి మండపంలో ఉంటుంది. సో మనం మాక్సిమం అక్కడే ఉంటాం అమ్మవారి దగ్గర. అమ్మవారి దగ్గరే చక్కగా తలుచుకుంటూ కీర్తన చేసుకుంటూ. మీ మొట్టమొదటి అనుభవం చెప్తారా, అమ్మని చూడగానే అనిపించినటువంటి భావన? ఫస్ట్ టైం ఇదే చందన అలంకారానికి వెళ్ళినప్పుడు, అంటే అది ముందర వెళ్ళాను కానీ ఒక్కసారి చందన అలంకారంలో కూర్చున్నప్పుడు అమ్మవారు బాలా స్వరూపంలో కనిపించారు. ఆ చందన అలంకారంలోనే ఎవరిలా కనిపించారో కరెక్ట్గా నేను చెప్పలేను. అంటే ఇంకా నాకు అప్పుడు ఇంకా నా చిన్న కూతురు, ఇంకా చిన్న పాప, సో నా చిన్న కూతురే కనిపించి నవ్వుతున్నట్టు అనిపించింది. అంతే. మనకు అంటే ఎలా ఉంటుందంటే అమ్మ అయిన తర్వాత అమ్మతనం విపరీతంగా ఉంటుంది ఆడదానికి, ఒక స్త్రీకి ఉంటుంది. కానీ ఆ రోజు సాక్షాత్తు కామాక్షి అమ్మవారిలో నా కూతుర్ని చూసుకునేటప్పటికీ నాకు నాలో అమ్మతనం ఇంకా విపరీతంగా పెరిగిపోయి, ఆ తర్వాత ఎవరిని చూసినా అమ్మ భావంలోనే చూస్తున్నాను. పెద్ద చిన్న భేదభావం లేకుండా అందరూ పిల్లల్లాగే అనిపిస్తారు, సంతోషంగా అలా ఉంటున్నారు. అమ్మ అవి కూడా అమ్మ లీలలే, ఎలా చేయాలనేది ఆవిడే చూస్తుంది. అలాగే అమ్మ ముందు మొట్టమొదటిసారి కీర్తన ఆలపించింది ఎప్పుడు, ఆ అనుభవం? ఫస్ట్ వెళ్ళినప్పుడు కాంచీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆలపించింది ఆ కీర్తనలు. కానీ శ్యామశాస్త్రి రాసిన కీర్తనలు అద్భుతంగా ఉంటాయి. అన్ని బంగారు కామాక్షి అనేసి రాస్తారు. అండ్ తను ఏంటంటే శ్యామశాస్త్రి వారికి తన చెల్లెలే అనుకున్నారు. ఒకసారి ఏమైందంటే, ఉదాహరణ అంటే వారికి జరిగిన సంఘటన చెప్తాను. ఆ శ్యామశాస్త్రి వారు ఒకసారి బయలుదేరుతుంటే తన చెల్లెలు వచ్చేసి, అన్నా కొంచెం పాయసం తాగి వెళ్ళు అని ఎందుట. లేదు నేను అమ్మ దర్శనం చేసుకొని వస్తాను అని అమ్మవారి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే వాళ్ళ చెల్లెల రూపంలోనే అమ్మవారే వచ్చి పాయస పాత్ర ఇచ్చింది. ఈయన తాగారు. ఇంటికి వచ్చిన తర్వాత పాయసం ఇస్తుంటే, అదేంటి గుళ్ళో ఇచ్చావు కదా, నువ్వు వచ్చి ఇచ్చావు కదా, నేను ఎక్కడ వచ్చానన్నయ్య అని. అప్పటి వరకు శ్యామకృష్ణ అని ముద్రాచరణలో రాసుకునేవారు, తర్వాత శ్యామకృష్ణ సోదరి అనే రాయడం మొదలు పెట్టారు. అందుకే మనకి ముందర రాసిన కీర్తనల్లో శ్యామకృష్ణ అనే ఉంటుంది.
తర్వాత శ్యామ కృష్ణ సహోదరే శివ శంకరీ పరమేశ్వరి హరిహరాదులకు నీ మహిమలు. నాకు ఎమోషనల్ అయిపోతున్నా. అలా శ్యామకృష్ణ సోదరి అనే రాసుకున్నారు ఆయన. అంత గొప్ప వారికి అలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. భావనతోటైనవి చాలా ఉన్నాయమ్మా. సాక్షాత్తు కామాక్షి అమ్మవారే వచ్చి కూర్చొని నేను పాడుతుంటే వింటుందన్న భావన చాలా సార్లు అనిపించింది. 1-2 సార్లు కాదు. ఎస్పెషల్లీ ఈ భైరవి స్వరజత అలా ఉంటుంది. అన్ని బతిమాలుతున్నట్టే రాస్తాడు ఆయన. సో చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైన కీర్తన ఇది? ఇదే భైరవి. భైరవి చాలా మందికి ఆయన రాసిన స్వరజతుల్లో భైరవి స్వరజతి చాలా ఫేమస్. అండ్ అదే అందులో కూడా చాలా ఆర్ద్రతతో రాస్తారు. సో చాలా బాగుంటుంది. ఇంకా దేవి బ్రోవై సమయం ఇదే. దేవి బ్రోవ సమయమిది అతి వేగమే వచ్చిన వ్యతలు తీర్చి కరుణించ వే శంకరీ కామాక్షి. అంటే ఆయన రాసిన కీర్తనల్లో కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. తంజావూరు మహారాజు ఆయన తిరువయ్యారులోనే పుట్టారు వాళ్ళందరూ. తంజావూరులో బంగారు కామాక్షి ప్రతిష్ఠ చేశారు కదా, అప్పుడు శ్యామశాస్త్రుల వారు అక్కడ ఉండేవారు. తంజావూరులో ఉన్నప్పుడు తంజావూరు మహారాజు దగ్గర ఒక పెద్ద గొప్ప పండితుడు వచ్చారు సంగీతం. సో వచ్చినప్పుడు అతన్ని ఎవరు ఓడించలేరనేసి చాలా అహంకరించి కూర్చున్నారు. బొబ్బిలి కేశవయ్య గారు అనేసి వచ్చినప్పుడు ఇంకా వీళ్ళు వెళ్ళి తంజావూరు క్షేత్రంలో రాజుల వారి నుంచి ఒకళ్ళు వెళ్ళి ఇలా శ్యామశాస్త్రి ఉందని అడిగారంట. ఇలా వచ్చారు, మరి అందరూ ఓడిపోతున్నారు మన దాంట్లో అంటే, మరి అప్పుడు రాజుకి ఆ గౌరవం ఇచ్చి మన తంజావూరు అంటే ఎక్కడ ఓడిపోతే మళ్ళీ వాళ్ళకి దాసం అయిపోయినట్టే కదా. సో అలా ఉండకూడదు అనేసి వెంటనే దేవి బ్రోవై సమయం ఇదే అతి వేగమే వచ్చి నా వ్యథలు తీర్చి కరుణించవే శంకరీ కామాక్షి అనేసి పాడుకొని వెళ్ళి శరభనందిని తాళంలో పాడేసి అతను ఓడించేశారు అని శ్యామశాస్త్రుల వారు. శ్యామశాస్త్రుల వారు ఇప్పుడు మనకి ట్రినిటీ ముగ్గురు త్రిమూర్తులను చూస్తే మనకి త్యాగరాయ స్వామి వారు రాముల వారి మీద ఎక్కువ కీర్తన చేశారు. ముత్తుస్వామి దీక్షితుల వారు అందరి మీద చేశారు, అన్ని దేవతామూర్తుల మీద. శ్యామశాస్త్రుల వారు మాక్సిమం కామాక్షి మీద చేశారు. ఆ అమ్మవారిని అలా తలుచుకుంటే కీర్తన చేస్తే లిటరల్ ఒక్కొక్కసారి వచ్చి కూర్చుంటుంది. ఆ భావన చాలు ఈ జన్మకి. నిజంగా అలా ఎంత అదృష్టవంతులు. చాలా బాగుంటుంది. అవి కొన్ని వర్ణించలేం కదమ్మా, చెప్పడానికి కూడా మాటలు రావు. అదే అంటే చెప్తుంటే ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతాంగా, పాడడం కూడా ఒక్కొక్కసారి రాదు. అంటే ఒక్కసారి అలా జరిగింది. కీర్తన పాడుతుంటే ఒక్కసారి అలా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటుంటే స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతాం. మళ్ళా ఆవిడ పెట్టిన భిక్ష నాదంటూ ఏం లేదు. ఆవిడ పెట్టిన భిక్ష సంగీతం. ఆ సంగీతం తోటి సంతోషంగా అమ్మవారి సేవ చేసుకుంటూ ఇలాగే అయిపోవాలి అంతే.